నుంచి ప్రియాంక చోప్రాని కూడా తీసుకోవడం చాలా బాగుంది. ఇద్దరు కాంబినేషన్. ట్రైలర్ విషయానికి వస్తే చాలా బాగా బీట్ చేస్తుంది అనేసి అనుకుంటున్నాను. మహేష్ బాబు లుక్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. క్యూట్గా ఉన్నాడు. ఇంకా వాళ్ళ నాన్న కూడా అంటే ముందే చెప్పారంట ఇలాగా ట్రెడిషనల్ లుక్ అలాగా ఉండాలి మురళి అనేసి చెప్పి అది చెప్పి చాలా ఎమోషనల్ అయ్యారు. మంచిగా వస్తుంది అనేసి అనుకుంటున్నాను. ఈ సినిమా పుష్ప రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది. ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటారు? చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకా మహేష్ బాబు గారు చేస్తున్నారంటే ఇంకా దాని పీక్స్ అంటే 2000 కోట్ల కన్నా ఎక్కువ సంపాదిస్తుంది, కలెక్ట్ చేస్తుంది అంట. నేను అనుకున్నాను. ఒపీనియన్ బడ్జెట్ 1000 కోట్లు అవుతుందండి. ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తుంది. ఒక మహేష్ బాబు గారు ఆ నంది మీద వస్తుంటే ఎలా అనిపించింది? చాలా క్యూట్గా ఉన్నారు. అంటే ఫస్ట్ టైం అంత రౌద్రం చూస్తున్నాం కదా మహేష్ బాబు గారి ఫేస్లో. ఆయన అరిచేటప్పుడు ఏ సినిమాలో ఇప్పటివరకు అలా కనిపించలేదు ఆయన. సో ఎలా ఇప్పటి వరకు మహేష్ బాబు గారిని ఏ మూవీలో మనం షర్ట్ లేకుండా చూడలేదు. ఒక 1 మూవీలో బ్యాక్గ్రౌండ్ తీశారు. ఈ మూవీలో షర్ట్ లేకుండా చూడగలమా లేదా మహేష్ బాబు గారిని? అంటే రాముడు గెటప్ అంటున్నారు కదా, అందులో మనం షర్ట్ లేకుండా చూడగలమా? బాహుబలిలో ప్రభాస్ని చూసాం, మనం స్క్రీన్ ప్రెజెన్స్ చూసాం. అదే ప్రెజెన్స్ ఇప్పుడు మనం మహేష్ బాబు గారిని చూడగలమా ఈ మూవీలో? కృష్ణ గారు దిగి వచ్చినట్టు అనిపిస్తుంది. ఆయన పోలికలతో ఆయన లుక్స్తో చాలా బాగున్నారు. కొన్ని మీమ్స్ కూడా వచ్చాయి ఆ గెటప్తో. చాలా బాగున్నారు. రాజమౌళి గారు కూడా చాలా షాక్ అయ్యారంట కదా గెటప్ వేసినప్పుడు. రాముడు గెటప్ వచ్చాయంట రాజమౌళి గారికి కూడా. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. తను నా ఫేవరెట్. అంటే చాలా జెన్యున్గా ఉంటారు, బోల్డ్గా ఉంటారు. దేనైనా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతారు ప్రియాంక గారు. నాకు చాలా ఫేవరెట్. తను సమంత గారు వీళ్ళిద్దరూ కూడా చాలా బోల్డ్ క్యారెక్టర్స్. నాకు చాలా ఇష్టం.